కొవ్వూరును ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కావడంతో కార్మికులు వేమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం వేమిరెడ్డి కృషితో ఫలించిందన్నారు. 28 కోట్ల బకాయిలు చెల్లించేలాగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల బకాయిలు విడుదల చేసిన చంద్రబాబుకు వేమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చేతులు తీసాను. ఓకేనా చేస్తారు. స్తంభాలు వేస్తారు కదా, ఇప్పుడు లైట్ కూడా వేస్తారు. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇలాగా ఎన్నోసార్లు షుగర్ ఫ్యాక్టరీ డబ్బులు వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతుంది. మీరెందుకు మళ్ళీ దాన్ని మీడియా మేము చెప్పాం, ఇచ్చిన తర్వాత మీడియా. కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మిక ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ పోతే ముందుగా గత 13 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, కార్మిక ఉద్యోగ జీతాల బకాయిల కోసం, అలాగే ఉద్యోగాలు చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకి జీతాలు అందించేదానికోసం, ఈ జీతాల కోసం తిరుగుతూ మనోవేదనతో బాగలేకుండా మంచాన పడిన వాళ్ళ కోసం మేము కార్మిక సంఘాలన్నీ, రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి సమిష్టిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతూనే ఉన్నాం. పోతే పార్టీలు మారినాయి, ప్రజాప్రతినిధులు మారినా మేము మాత్రం పార్టీలకి పెట్టుకోకుండా మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు మా విషయం పట్టించుకున్న దాఖలా లేదు. పోతే 2024లో మన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొవ్వూరు శాసనసభ్యురాల అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్లమెంటు అభ్యర్థి సమక్షంలో ఆమె కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా ఆమె మా కష్టాలన్నీ తెలుసుకొని, కార్మిక ఉద్యోగులు ఎంతోమంది చనిపోయారు, బాగలేకుండా ఉన్నారు, 13 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము పలుమార్లు ఎమ్మెల్యే గారి చుట్టూ వచ్చి తిరిగాము. ఆమె కొత్త అయిన దానివల్ల 1, 2, 3 నెలల్లో అన్ని విషయాలు తెలుసుకొని, ఎవరినెవరిని కలవాలో తెలుసుకొని ఆమె మాకు ధైర్యం చెప్పేది. అన్నా నేను చేయిస్తాను, ఒక్కరో వెనక ముందు అవద్ది, మీ జీతాలు ఇప్పిస్తానని ఆమె మాకు ధైర్యం చెప్తే ఆ ధైర్యంతో మేము ఇళ్ళకపోయేవాళ్ళం. దానిలో భాగంగా ఒకరోజు పోతిరెడ్డిపాళెంలో అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి మీరు రాండని నా సోదరులు అక్కడ ఉండే కార్మికులకు చెప్తే మేము అందరం పోవడం జరిగింది. ఆ రోజు మన గోపిరెడ్డి గారు కర్ణాటక డెల్టా చైర్మన్, ఆయన షుగర్ ఫ్యాక్టరీలు కూడా యాక్టివ్ రైతు. పోతే అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, ఆ రోజు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో కూడా అన్నా నేను మొన్న సీఎం గారిని కలిశాను, ఆయన లేరు, ఇన్ఛార్జి మంత్రికి మన ఫైల్ ఇచ్చొచ్చాను, మన పని అవ్వద్దని ఆమె గట్టిగా చెప్పడం, 20 నిమిషాలు మాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎవరో ఎన్ఎంఆర్ కార్మికులు ఏదో మాట్లాడారు, దానికి కూడా ఎమ్మెల్యే గారు ఏం బాధపడలా. పోతే నేనుండి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసి వచ్చిన దాకా ఉండి, అమ్మ పొరపాటుగా ఏదో మాట్లాడి ఉంటారు, క్షమించమ్మా అని నేను క్షమాపణ అడగటం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి గుర్తుందో లేదో, ఎందుకంటే ఆమె సంతోషంగా చెప్పింది, అన్నా వాళ్ళకి 13 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వాలా, వాళ్ళ బాధ ఉంటుందిలే, నేను అవి ఈజీగా తీసుకుంటానని. తర్వాత మరలా అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చాం, అమ్మా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడాలా, కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి గలవిప్పి మాట్లాడాలని అడిగాం. దానిలో భాగంగా ఆమెకు ఉంది మాట్లాడాలని.
మాట్లాడటం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు చూసాం. మేడం గారు మాట్లాడలేదు. ఏందని ఆతృత పడ్డాం. తర్వాత మాకంటే విపులంగా ఆవేదనతో ఆవేశంతో మా కార్మికుల గురించి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆమె అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కలవాలని వచ్చాం. మాకు వెంకటేశ్వర స్వామి ఎదురుపడినట్టు ఎంపీ గారు ఎదురుపడి ఇక్కడే, సార్ మేము కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 22 కోట్ల ఇచ్చేస్తాను, 1 నెలలో ఇచ్చేస్తానన్నాడు. ఆయన నోటి చలవ అదేవిధంగా మాకు కార్యరూపం దాల్చే పరిస్థితి ఉంది. పోతే అప్పుడు చెప్పాం ఎమ్మెల్యే గారికి, అమ్మ మీరు నేరుగా కలెక్టర్ గారికి కూడా ఒక మాట చెప్పండి అని చెప్పడం జరిగింది. అన్నా ఇప్పుడే నేను మాట్లాడుతాను కలెక్టర్తో అని మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా తెల్లారి పేపర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ఉందని ఆ పేపర్ రావడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు సీసీ ద్వారా మేడం గారు ఎండీ గారు వేయించున్నారు. ఆయన తాడేపల్లి నుండి ఆయన పిలిపించడం, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ విషయాలన్నీ తెలుసుకోవటం, తర్వాత కోవూరు జిల్లా అభివృద్ధి అవసరాలు మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ గారు ఇచ్చే పవర్ ప్రజెంటేషన్లో ముందుగా దాంట్లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం, మా జీతాలకి ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది ఎందుకంటే మేడం గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఎన్నికల సభలో చెప్పారు, మళ్ళీ ఈ కలెక్టర్ గారు చెప్పిన దానివల్ల ఇవ్వటం వల్ల ఆ పని సులభమైందని మేము అందరికీ మీడియా మిత్రులకు అందరికీ చెప్పుకుంటున్నాం. పోతే ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి శాసనసభ్యురాలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు, అలాగే ఈ పార్లమెంటు ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి, తర్వాత మన జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారికి కూడా మా ఈ సభాముఖంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ ముందే ఈ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులైతేనేమి రైతులైతేనేమి అందరూ నన్ను కలవడం జరిగింది. అమ్మ మీరు ఎమ్మెల్యే అయితే మా బాధలు తీర్చాలి, 13 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 13 సంవత్సరాల ముందు నుంచి మూతపడిపోయింది, మాకు న్యాయం చేయండి, మేము ఎంతోమంది బాగలేకుండా ఉన్నాము, పెద్దోళ్ళం అయిపోయాం, ఎంతోమంది చనిపోయారు, తిరిగి అలసిపోయాము, మీరు న్యాయం చేయండి అని రావడం జరిగింది. నేను అప్పుడే వాళ్ళకి మాట ఇచ్చాను. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు అందరి మధ్యలోనే నేను చెప్పాను, సార్ మీరు ఇది చెయ్యాలి తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అయితే అని. అదేవిధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా సీఎం గారికి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, నాగేశ్వరరావు అని చనిపోయారు రీసెంట్గా. ఆయనకి సీఎం గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన హెల్త్ కండిషన్కి ఎల్సీ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ పాపకి. ఆయన కూడా రోజు నేను ఒక 3 నెలలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఉన్నన్ని రోజులు నేను విజయవాడకి పోతున్నా, ఎక్కడికి పోతున్నా కార్ దగ్గరికి వచ్చి అమ్మ మా షుగర్ ఫ్యాక్టరీ, అమ్మ ఆయన సీనియర్ మోస్ట్ నాయకులు తెలుగుదేశం పార్టీలో షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడమ్మా, షుగర్ ఫ్యాక్టరీ మా డబ్బులు ఇప్పించమ్మా అని చెప్పి తిరిగేవాళ్ళు. అంతలోపల ఆయనకి పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కాబట్టి, మానవతా దృక్పథంతో అన్నిటికన్నా ఎక్కువ ముందుంటారు కాబట్టి ఆయన కూడా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వంలో చేసిపోయిన దానివల్ల మన దగ్గర డబ్బులు లేవు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అది కాకుండా అప్పుడు ఒక 5 షుగర్ ఫ్యాక్టరీస్కి ఆ గవర్నమెంట్లో పేమెంటు అలాట్ చేయడం జరిగింది. నగిరి ఇట్లా కొన్ని ఊర్లు నాకు గుర్తులేవు, కొన్ని అన్నీ ఇచ్చారు. అందులో మన ఊరు కూడా ఉండింది, కోవూరు కూడా ఉండింది. కానీ ఆ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కానీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కానీ అప్పటి ఎమ్మెల్యే మీకు వచ్చేసింది డబ్బులు మేము మీకు ఇచ్చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు కూడా ప్రెస్లో మాట్లాడి అన్నీ జరిగిన తర్వాత ఒక్క కోవూరు మాత్రమే ఆగిపోయి మిగతా ఊర్లకు అన్నిటికీ మిగతా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ బకాయిలు వాళ్ళు చెల్లించడం జరిగింది.
సో ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మాత్రం ఎందుకు ఆగిపోయింది అనే దానికే నేను ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడింది. కేవలం అప్పటి ఎమ్మెల్యే వల్ల అది ఆగిపోయింది అని చెప్పి. ఈరోజు నేను అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, ఇమీడియట్గా అలాగే కలెక్టర్ గారు సమీక్షా సమావేశాల్లో దాన్ని కన్ఫర్మ్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. ఆయన కూడా దానికి ఎంతో సపోర్ట్ చేశారు మాట్లాడడానికి. రాబోయే రోజుల్లో మన కార్మికులకి 28 కోట్ల చిల్లర ఎంతో ఉంది, అది చెల్లించడమే కాకుండా రైతులకి న్యాయం చేసి అలాగే మనకి ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ రాబోతుంది 124 ఎకరాల్లో. మన బిడ్డలకి ఎంతోమందికి యువతకి ఇప్పుడు నేను ఈరోజు కూడా బుచ్చిలో ఒక 3 వార్డులు తిరిగొస్తే ఇద్దరు నిరుద్యోగ పిల్లలు, వాళ్ళు బీటెక్ చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగం లేదు, తల్లిదండ్రులు ఇద్దరు బెడ్లో ఉన్నారు. సో ఇలాంటి ఎంతోమంది పిల్లలు ఉన్నారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వినడానికి నాకు చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా ఇది జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రేపు మండే రోజు రైతులను కూడా పిలిపించి కలెక్టర్ గారితో సమావేశం ఉంది, నేను వెళ్ళి మాట్లాడబోతున్నాను కలెక్టర్ గారితో. వాళ్ళు లేరు అందరూ ఆ రైతులు, ఎందుకంటే ఇది అంతకుముందు గవర్నమెంట్లో దాన్ని లేఅవుట్ చేసేయాలని చూశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేఅవుట్ చేసేయాలని చూసినప్పుడు కమ్యూనిస్టు నాయకులందరూ కలిసి, కొంతమంది తెలుగుదేశం నాయకులు, రైతు సంఘం వాళ్ళు వెళ్ళి దాని మీద స్టే తీసుకొని వచ్చున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రేపు కలెక్టర్ గారి దగ్గరికి పిలిపించి మాట్లాడి వాళ్ళకి కూడా తగు న్యాయం చేసి వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేమందరం చూస్తున్నాము. అది తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు మా నియోజకవర్గ సమస్య అని చెప్పి ఆల్రెడీ ఆయన మాట ఇచ్చారు, తప్పకుండా నెరవేరుస్తారు కూడా. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.